ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు మీరందరూ, అందరు కాకపోయినా మీలో కొందరు ఇలా అనుకుంటారు, ఈ బ్రదర్ ఏంటి ఇంత ఆత్మీయంగా వాక్యం చెప్తాడు, పోయి సెక్స్ గురించి మాట్లాడుతున్నాడు ఏంటి, ఇంకేం టాపిక్ దొరకనట్లు సెక్స్ గురించి మాట్లాడుతున్నాడు ఏంటి, చి అని కూడా మీలో కొందరు చేదరించుకుంటూ ఉంటారు. అయితే పూర్తిగా ఈ మెసేజ్ విన్న తర్వాత ఇది మంచిదో చెడ్డదో మీరే కామెంట్ చేయండి. ఎస్, సెక్స్ ఈజ్ నాట్ ఏ సిన్, ఇట్ ఈజ్ ఏ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్, బట్ సెక్స్ కెన్ బి మిస్యూజ్డ్ విచ్ మేక్ ఇట్ ఏ సిన్. సెక్స్ అనేది పాపము కాదు, అది దేవుడిచ్చిన వరము అని అంటారు దైవజనుడు బిల్లీ గ్రహం గారు. అది మిస్యూజ్ చేయబడినప్పుడు అది పాపముగా ఎంచబడుతుంది అని కూడా అంటారు. ఇతర బహుమతుల వలె దేవుడు సెక్స్ని కూడా ఒక వరములా ఇచ్చాడు. సెక్స్ దేవుని మంచి సృష్టిలో భాగం. సెక్స్ అనేది దేవుని సృష్టియే. ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం ప్రకారం దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉన్నదట. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం ప్రకారం పురుషుడు మరియు స్త్రీ ఇద్దరూ కూడా లైంగిక కోరికతో సృష్టించబడ్డారు. పరమగీతాలు 4వ అధ్యాయము 10వ వచనం ప్రకారం సెక్స్ ఆనందం మరియు సంతృప్తిని అందజేయటానికి రూపొందించబడింది. పురుషులు మరియు స్త్రీలు ఇద్దరు వివాహములో ఆనందం మరియు సంతృప్తి అనుభవించగలిగేలా సెక్స్ని బహుమతిగా దేవుడు ఇచ్చాడు. ఇది జంట మధ్య ప్రేమ సంబంధాన్ని సుసంపన్నం చేస్తుంది. అంత మాత్రమే కాకుండా వారి వివాహ బంధాన్ని బలోపేతం చేస్తుంది. సెక్స్ వివాహం కోసం మాత్రమే రూపొందించబడింది గమనించాలి. పురుషులు మరియు స్త్రీలు జీవితాంతం నమ్మకమైన, శాశ్వతమైన, బాధ్యతాయుతమైన సంబంధాన్ని అనుభవించాలన్నదే మానవుల పట్ల దేవుని ఉద్దేశ్యం. ఈ షరతులు వివాహ సందర్భంలోనే నెరవేరుతాయి. అక్కడ దేవుడు ఇరువురిని కుటుంబముగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మనకిచ్చినట్లుగా సెక్స్ యొక్క ఉద్దేశం ఏమిటంటే మానవ జాతిని ఒక తరము నుండి మరొక తరం వరకు కొనసాగించటమే అతిపెద్ద కారణం. దేవుడు మానవులను సృష్టించినప్పుడు వారితో ఇలా అన్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం ప్రకారం దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. దేవుడు మానవులను నిర్మించింది ఫలించి అభివృద్ధి చెంది విస్తరించడానికి. వారు విస్తరించాలి అంటే సంతానోత్పత్తి జరగాలి. దాని కొరకు దేవుడు వారి మధ్య సెక్స్ని సృష్టించాడు. దేవుడు మన ఆనందం కోసం లైంగిక సంబంధాన్ని ఇచ్చాడు. అది వివాహ బంధము ద్వారా నెరవేర్చబడాలని ఆయన కోరుకున్నాడు. ఇందులో తప్పేమీ లేదు. దేవుడు మనకు మంచి విషయాలను ఇవ్వడంలో సంతోషిస్తాడు. సెక్స్ అనేది భార్యాభర్తల మధ్య ప్రేమ మరియు ఐక్యత యొక్క వ్యక్తీకరణ. ఇది వివాహంలో ఒకరికొకరు నిబద్ధతకు సంకేతంగా ఉన్నది. అందుకే బైబిల్ నొక్కి చెప్తుంది, సెక్స్ అనేది వివాహం తర్వాత మాత్రమే ఆచరించవలసిన పవిత్రమైన కార్యం అని. సెక్స్ అనేది భార్యాభర్తల మధ్య లైంగిక సంబంధానికి, నిబద్ధతకు మరియు ప్రేమకు సంకేతముగా ఉండాలని దేవుడు వరముగా ఇచ్చాడు. వివాహ బంధం అందరిచే గౌరవించబడాలి అని ఆయన కోరుకున్నాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో ఇలా అంటాడు, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును అని అంటాడు. సెక్స్ పాపభరితంగా ఉండాలని దేవుడు ఉద్దేశించలేదని మనం గ్రహించాలి. కానీ అది ఆయన ప్రమాణాలకు అనుగుణముగా ఉపయోగించినప్పుడు అందముగా ఉంటుంది. పెళ్లికి ముందు జారత్వం చేయటం,
పెళ్లి తర్వాత వివాహేతర సంబంధం పెట్టుకోవడం అంటే దేవుని దృష్టిలో పాపము చేయటమే. వివాహం వరకు నీ పడక నడక స్వచ్ఛముగా పరిశుద్ధముగా ఉండాలి. వివాహం తర్వాత కూడా నీవు పరిశుద్ధముగా ఉంటూ నీవు ప్రేమించు నీ యవ్వన కాలపు పార్ట్నర్తో మాత్రమే సంతృప్తి చెందాలి అని బైబిల్ గట్టిగా బోధిస్తుంది. ఈరోజు నా ప్రశ్న, సెక్స్ గురించి మన సమాజం ఏమి బోధిస్తుంది? సెక్స్ గురించి చర్చి, సంఘం ప్రజలకు ఎలాంటి సందేశాలు ఇస్తుంది? దురదృష్టవశాత్తు ప్రజలు ఎల్లప్పుడూ దేవుని ప్రణాళికను అనుసరించకపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటో తెలుసా? 1, స్వచ్ఛమైన సెక్స్ పట్ల అవగాహన లేకపోవటం. 2, దేవుడంటే బొత్తిగా భయం లేకపోవటం. పతనమవుతున్న ఈ ప్రపంచంలో లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు, లైంగిక హింస, విచ్ఛిన్నమైన కుటుంబాలు మరియు హానికరమైన సంబంధాలు వంటి అనేక సమస్యలకు కారణం సెక్స్ పట్ల దేవుని ఉద్దేశం మనుషులు అర్థం చేసుకోకపోవటమే. చర్చ్ ఈ వాస్తవికతను దాచకూడదు. సంఘానికి ఆరోగ్యకరమైన సెక్స్ పట్ల అవగాహన కల్పించవలసిన బాధ్యత చర్చి వారిదే. సెక్స్ పట్ల దేవుని ఉద్దేశాలను వారికి వివరించాలి. సంఘాన్ని లోకమునకు ఉప్పుగా, వెలుగుగా నిలబెట్టడం చర్చి మొట్టమొదటి బాధ్యత ఉండాలి.